బ్యాక్ టు వైస్ అకాడమీ. ఈ రోజు మనం మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది డిప్లొమా థర్డ్ సెమిస్టర్ లో వస్తుంది. అంటే ఎవరైతే ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్ పోతున్నాం కదా, దాన్ని మనం ఏమంటామంటే థర్డ్ సెమిస్టర్ అంటాము ఫస్ట్ సెమిస్టర్ ని. తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ ని ఏమంటామంటే ఫోర్త్ సెమిస్టర్ అంటాం. అంటే సెకండ్ సెమిస్టర్ అనేది మనకు ఉండదు. ఫస్ట్ ఇయర్ లో మనకి ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. ఈ థర్డ్ సెమిస్టర్ లో మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏది అంటే కనుక మనకి మ్యాథ్స్ 2 సబ్జెక్ట్. ఈజీ సబ్జెక్ట్, అదే విధంగా టఫ్ సబ్జెక్ట్. మనకు అర్థమైంది అనుకోండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. అర్థం కాలేదనుకోండి, దీనంత టఫ్ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. సప్లై పడింది అనుకోండి, కంటిన్యూగా సప్లైలు పడతానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ నుంచి. ఓకే, సరే. మన సిలబస్ తీసుకుంటే దీంట్లో మనకి ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ ఒకటి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఒకటి, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్, తర్వాత డిఫరెన్సియేషన్. అంటే మనకి చూడండి అన్ని ఒకటే రకంగా అనిపిస్తున్నాయి. మనకి బేసిక్గా తీసుకుంటే డిఫరెన్సియేషన్స్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటాయి, తర్వాత పార్షియల్ డిఫరెన్సియేషన్. దాన్ని మనం ఏ విధంగా రాస్తామంటే డో అని రాస్తాం. డెఫినెట్ అంటే ఇంకా డి బై డిఎక్స్ అని రాస్తాము, పార్షియల్ అంటే డో బై డో ఎక్స్ అని రాస్తాం, అంతే డిఫరెన్స్. తర్వాత ఇంటిగ్రల్ ఒకటి, పార్షియల్ ఇంటిగ్రేషన్ ఒకటి. పార్షియల్ అంటే ఏమి, లిమిట్ ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 అని, లేదంటే 0 to 2 అని, ఈ విధంగా లిమిట్ ఇస్తే దీన్ని ఏమంటామంటే పార్షియల్ అంటాం. అంటే డెఫినెట్ ఒకటి, పార్షియల్ ఒకటి, డెఫినెట్ ఇంటిగ్రల్ ఒకటి, పార్షియల్ ఇంటిగ్రల్ ఒకటి. అంటే టోటల్గా ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు, జస్ట్ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 4 కాన్సెప్ట్స్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో పాటు ఒక 2 or 3 మెథడ్స్ ఉంటాయి డిఫరెంట్వి, అంతే. అది కూడా చాలా ఈజీగా మనకు వన్స్ అర్థమైతే. అర్థం కాకపోతే మాత్రం చాలా అంటే చాలా టఫ్ సబ్జెక్ట్. మీకు కంప్లీట్గా అర్థం కాదు, ఫస్ట్ నుంచి అర్థం కాకపోతే మరి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ప్రాపర్గా ఫస్ట్ నుంచే ప్లాన్గా చదువుకోండి, అర్థం చేసుకొని చదువుకోండి, కన్ఫ్యూజ్ కావద్దండి, బై హార్ట్ చేద్దండి. ఓకే, సరే. దీంట్లో తీసుకుంటే మనకు మెథడ్స్ అయితే చాలా లిమిటెడ్ మెథడ్స్ ఉంటాయి. చాలా మంది మీరు సీనియర్స్ అడిగినా, లేదంటే ఏదైనా ట్యూషన్లో మీరు అప్రోచ్ అయినా కూడా చాలా మెథడ్స్ ఉన్నాయంటారు. చాలా మెథడ్స్ ఉండవు, చాలా లిమిటెడ్ మెథడ్స్ ఉంటాయి. సో చాలా అంటే చాలా ఈజీ టాపిక్. మనం ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు. మనకి మెథడ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఈజీగా చదువుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే ప్రాబ్లం ఏమంటే ఇంకా ఫార్ములాస్. దీంట్లో నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, మనం ఎన్ని నేర్చుకున్నా తక్కువ అయితే అని అనుకుంటారు చాలా మంది సీనియర్స్. ఎవరైతే మనల్ని ఫాలో కాలేదో, మన దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో వాళ్ళకున్న ఫీలింగ్ ఇది. కానీ వన్స్ మీరు మన క్లాసెస్ని ఫాలో అయినా, లేదా మన దగ్గర కోచింగ్ తీసుకున్నా, ఫార్ములాస్ అనేది మీరు నేర్చుకునే పనే లేదు. మెథడ్స్ అనేది చాలా లిమిటెడ్, అంటే చాలా లిమిటెడ్. జస్ట్ మనం ఫింగర్ టిప్స్ పైన దాన్ని కౌంట్ చేయొచ్చు, అన్నే మెథడ్స్ ఉంటాయి, అంతే. అర్థమైంది కదా. చాలా ఈజీ సబ్జెక్ట్ M2 మాత్రం తీసుకుంటే. సరే, ఇది మీరు M2 అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత మీరు సెకండ్ ఇయర్లో ఎంటర్ అయిన తర్వాత M2 స్టార్ట్ చేయకముందు మీరు చదువుకోవాల్సిన టాపిక్ ఏమంటే ఇంకా ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీ పైన కొంచెం కమాండ్ పెట్టుకోండి. ట్రిగ్నామెట్రీ చదువుకున్న తర్వాతే మీరు M2 స్టార్ట్ చేయండి తప్ప ట్రిగ్నామెట్రీ చదువుకోకుండా మాత్రం M2కి రావద్దండి. ఒకవేళ మీరు M1లో ట్రిగ్నామెట్రీ అంత ప్రాపర్గా చదువుకోకుండా డైరెక్ట్ M2 వస్తే మాత్రం మీకు అర్థమైనట్లే ఉంటాయి, కానీ మీరు మిస్టేక్ చేస్తారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ట్రిగ్నామెట్రీ పోవాలి. ట్రిగ్నామెట్రీలో ఏం చదువుకోవాలా, మొత్తం అన్ని చదువుకోవాలంటే అవసరం లేదు. జస్ట్ బేసిక్ కాన్సెప్ట్. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ తీటా ఉంటే దీని ఏమంటాం, ఆపోజిట్ ఉన్నాయని ఆపోజిట్ సైడ్ అంటాం, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం, దీన్ని హైపోటనస్ అంటాం కదా. తర్వాత మనకి ట్రిగ్నామెట్రీలో ఏమేమి టర్మ్స్ ఉంటాయి, సైన్ తీటా ఒకటి ఉంటుంది, కాస్ ఒకటి ఉంటుంది, టాన్ ఒకటి ఉంటుంది. సైన్కి ఆపోజిట్ ఎవరు, కాస్ అనుకుంటారు చాలా మంది. కాస్ కాదు, కొసికెంట్. సో కొసికెంట్ తీటా ఒకటి, తర్వాత కాస్కి ఆపోజిట్ సికెంట్ తీటా ఒకటి, టాన్కి ఆపోజిట్ కార్ తీటా ఒకటి. ఇవి మనం బై హార్ట్ చేయాలి. సైన్ తీటా అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ ఉండే రిలేషన్ని కాస్ తీటా అంటాము. అదేవిధంగా కొసికెంట్ అంటే హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్, ఈ రిలేషన్ని కొసికెంట్ అంటాం. అందుకే ఆపోజిట్ అని రాస్తాం. సైన్ అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అదే కొసికెంట్ అంటే హైపోటనస్ బై ఆపోజిట్. అర్థమైందా. అదేవిధంగా కాస్ తీసుకుంటే అడ్జసెంట్ బై హైపోటనస్, సీకెంట్ తీసుకుంటే హైపోటనస్ బై అడ్జసెంట్. క్లియర్ కదా. అదేవిధంగా టాన్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్, ఇక్కడ అడ్జసెంట్ బై ఆపోజిట్. ఈ ఫార్ములా ఇంకో రకంగా కూడా రాయొచ్చు, అంటే టాన్ ఇంకో రకంగా రాయొచ్చు. ఏమని, సైన్ బై కాస్ అని రాయొచ్చు. ఎందుకు, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటనస్, అడ్జసెంట్ బై హైపోటనస్. అంటే ఇక్కడ చూడండి, హైపోటనస్ క్యాన్సిల్ అయిపోతే ఆపోజిట్ బై అడ్జసెంట్ వచ్చింది. కాబట్టి మనకి టాన్ ఫార్ములాని సైన్ తీటా బై కాస్ తీటా అని కూడా రాయొచ్చు. అదేవిధంగా కార్ తీటాని కొసికెన్ తీటా బై సికెన్ తీటా కూడా రాయొచ్చు. అర్థమైంది కదా. ఈ బేసిక్ ఫార్ములాస్ కొంచెం నేర్చుకుంటే మనం డైరెక్ట్గా M2లోకి వెళ్ళిపోవచ్చు. M2లో మీరు చదవాల్సింది ఏమి, M2 సబ్జెక్ట్ని స్టార్ట్ చేయక ముందు మీరు ఏం చేయాలా, ఈ M1 పైన ట్రిగ్నామెట్రీ చదువుకోవాలా. తర్వాత M2లో ఫస్ట్ ఫార్ములాస్ అర్థం చేసుకోండి, తర్వాత మెథడ్స్ ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోండి. కంప్లీట్గా సిలబస్ మీకు మొత్తం కథ అంతా అర్థమవుతుంది, ఏముంది మొత్తం M2లో అనేది. ఓకేనా. సరే, మీరు దీనికి సంబంధించి అంటే మీకు రెగ్యులర్గా క్లాసెస్ గురించి కానీ, అప్డేట్స్ గురించి కానీ, మీకు ఏం కావాలన్నా కూడా మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ కాండి. అదేవిధంగా మనకు సంబంధించిన యాప్ ఉంది, దాంట్లో కూడా చూడండి. మీకు ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ PDF ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, తర్వాత ఓన్లీ ఇంపార్టెంట్ వీడియో క్లాసెస్ కావచ్చు, లేదంటే కంప్లీట్ కోర్స్ కావచ్చు. ఇట్లా 3 కేటగిరీస్లో అయితే ఉంటాయి మన క్లాసెస్. కాబట్టి మీకు ఏది సూటబుల్ అనిపిస్తే దాన్ని, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కాదు, మరి నామినల్ ప్రైజెస్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే చూడండి, ఫస్ట్ అయితే చూడండి, మీకు బెస్ట్ ప్రైస్ అనిపిస్తే తీసుకోండి, లేదంటే ఇంకా చూడండి మీ సీనియర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుని కావాలంటే చూడండి. ఓకేనా. 100కు 100% ఎవరైతే మన కోచింగ్ తీసుకున్నా, లేదంటే మన ఫాలో అయినా ఎవరైతే ఉంటారో మీరు చూడొచ్చు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 100కి 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా. సబ్జెక్ట్ టఫా ఈజీనా పక్కన పెట్టేస్తే
మీకు ఎన్నైనా రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. మీరు గన్ షాట్గా పాస్ అయిపోతారు. ఎందుకంటే మన సబ్జెక్ట్ అలా క్లియర్ కట్గా ఉంటుంది. మనం ఈ రోజు కాదు కదా, మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 2008 నుంచి మనకి కోచింగ్ అవైలబుల్ ఉంది. ఆన్లైన్లో మనం జస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాం కాబట్టి మీరు ఆన్లైన్లో కోర్సెస్ తీసుకోవచ్చు. ఏది కావాలని కూడా మన యాప్లో ఏదైనా గైడెన్స్ అవసరమైనా కూడా మీరు కావాలంటే మెసేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్లో నుంచి కూడా మెసేజ్ చేయొచ్చు. దానికి సంబంధించిన టీం మీకు అయితే దానికి ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు బెస్ట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఏ గైడెన్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ ఆ యాప్ ద్వారా అయితే మీరు అప్రోచ్ కావచ్చు మనల్ని, ఐసీ అకాడమీని. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.